హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. భగవంతుని యొక్క లీలలు, ఆ పరమాత్ముని యొక్క శక్తియుక్తులు, పరమాత్ముని యొక్క లీలలు ఎంత అద్భుతం, ఎంత ఆనందం, ఎంత ఆశ్చర్యం కూడా. ఎందుకంటే ఎవ్వరికీ అర్థం కానటువంటివి, అతీతమైన శక్తులు అంటారు. అందుకే భగవంతుని యొక్క శక్తి గాని, భగవంతుని యొక్క కార్యాలు గాని, క్రియ గాని ఎవరికీ అర్థం కాదు. ప్రతి కార్యము, ప్రతి పని, ప్రతి కర్మ కూడా కారణభూయిష్టమై ఉంటుంది. భగవత్ లీల అంతటి గొప్పది. ఇక్కడ నరనారాయణులు వారి వానాన్ని వారు తపస్సు చేసుకుంటూ ఉంటే ప్రహ్లాదుడు ఇది ధర్మ విరుద్ధము, బ్రాహ్మణులు తపోసంపన్నులై తపస్సు చేసుకుంటూ ఉండాలి, రాజులు అంబుల పొదలు పట్టి యుద్ధాలు చేస్తూ ఉండాలి, బాణాలు పట్టాలి తప్ప రెండూ కలిసి ఉండడం, రెండూ కలిసి నడవాలి అంటే జరగని పని. అది ధర్మానికి వ్యతిరేకము. అందువల్ల మీరు ఇది చేయడానికి వీలు లేదు, నేను ఒప్పుకోను అంటున్నాడు. ఏ రకంగా చెప్పాలి అన్నప్పటికీ కూడా వినడం లేదు. మీరు బ్రాహ్మణోత్తములు, మీరు కనుక నిజంగా తపస్సంపన్నులై బ్రాహ్మణోత్తములైతే మీకు అంబుల పొదలతో పనేంటి? మీరు వేసుకోవాల్సింది అంబుల పొదలు కాదు, జటలు వేసుకోవాలి అంతే తప్ప, తపోసంపన్నులై ఉండాలి తప్ప, జటలను ధరించాలి తప్ప ఈ అంబుల పొదల్ని ధరించకూడదు. ఏ మాత్రము కూడా నేను ఊరుకోను. ధర్మ విరుద్ధమైనటువంటి కార్యం, ధర్మానికి హాని జరుగుతుంది, ధర్మ విరుద్ధమైనటువంటి కార్యాలు అంటే కనుక నేను ఒప్పుకోను. మీరు అందువల్ల రెండిట్లో ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి తప్ప రెండు కావాలి అంటే కుదరదు. ఏదో ఒకదానికి సిద్ధపడండి. తపస్సులు చేస్తారా లేక అంబులు పొదలు పట్టి యుద్ధాలు చేస్తారా? వీటిలో ఏదో ఒకటి చేయండి తప్ప రెండూ కావాలి అంటే కనుక నేను ఒప్పుకోను అంటే నరుడు కల్పించుకుని దైత్యేంద్ర, ప్రహ్లాద, దైత్య కుమారుడా, ప్రహ్లాదుడా, ఏమిటిది? నీకేమైంది? మాకు రెండు మాకిష్టమైనవే, రెండు మా ఇష్టపూర్వకంగానే ఇటు మేము తపస్సు చేస్తాము, తపస్సు చేసుకోగలము, అలాగే అవసరమయ్యి ధర్మ రక్షణ కోసము యుద్ధాన్ని చేపడతాం. మేము రెండూ చేయగలము. ఇందులో నీకొచ్చినటువంటి బాధ ఏమిటి, నీకెందుకు అని చెప్తూ ఉంటే ఎంత చెప్పినా కూడా, ఓ మూడుడా, మేము తపస్సుకి యుద్ధానికి రెండిటికి కూడా సమఉజ్జీలమే, దేన్నైనా కూడా చేయగల శక్తివంతులమే. అక్కడ జరిగేదానికి నీకేం అవసరం? నువ్వెందుకు ముందుకు వస్తున్నావు? నువ్వెందుకు మమ్మల్ని అడ్డు పెడుతున్నావు? నీ మానాన్ని నువ్వు వెళ్ళు అని చెప్పుతున్నా కూడా ప్రహ్లాదుడు ధర్మ విరుద్ధంగా జరిగేటువంటి వాటిని నేను ఒప్పుకోను అని చెప్పి ఆయనతోని వారి ఇరువురితోని కూడా గొడవ పెట్టుకుంటున్నాడు. మిగిలిన వాళ్ళు చెప్తున్నారు, ఆ యొక్క బ్రహ్మ తేజస్సు అంటే బ్రహ్మాన్ని రమింపజేసేటువంటి తపో సంపన్నులు, ఈ బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి వారు బ్రహ్మ తపస్సు చేసుకునేటువంటి వారితోని పెట్టుకోవద్దు, అది ప్రాణాలకే ముప్పు వస్తుంది, దయచేసి మనము ఇందులో కలవ చేసుకోవద్దు అని ఎంత చెప్పినా కూడా వినకుండా ప్రహ్లాదుడు ఇంకా కూడా వారితోని బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి నరనారాయణులతోని వాదిస్తూ ఉన్నాడు, యుద్ధం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు.
నీవు మాతో అనవసరమైనటువంటి ఈ యొక్క వాదనలు పెట్టవద్దు. నీవు వెళ్ళు. దయచేసి మా విషయం మాకు వదిలి నీకు అనవసరమైనటువంటి విషయం నువ్వు వెళ్ళు వెళ్ళు అని చెప్పి నరనారాయణులు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా నీవు నీ పని చూసుకో, మా సంగతి నీకెందుకు అని ఎన్ని రకాలుగా మందలించినా చెప్పినా కూడా ఆయన వినడు. ప్రహ్లాదుడు వినడం లేదు. నరుడికి ఆగ్రహం, కోపం వచ్చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ అహంకారం వల్లే కదా అన్ని అని చెప్పినప్పటికీ కూడా నరుడు కోపోద్రిక్తుడు అయిపోతూ ఉన్నాడు. ఎందుకంటే వీరు ఎవరు, ఎందుకు మనకి ఇట్లా అడ్డు పెడుతున్నారు అనే ఉద్దేశంతోని. అప్పుడు నరుడితోని ఈ యొక్క ప్రహ్లాదుడు ఇంకొంచెం అర్ఘ్యం పోసినట్టు వీల్లేదని వాదిస్తూ ఆయన ఆగ్రహిస్తూ ఉన్నారు. ఇద్దరి మధ్యన ఒక్కసారిగా భగ్గుమందనమాట, మంటలు చెలరేగినట్టు. ఎందుకంటే ప్రహ్లాదుడు ధర్మ విరుద్ధంగా జరుగుతోంది నేను ఒప్పుకోను అని ప్రహ్లాదుడైతే, రెండిట్లోని కూడా ప్రావీణ్యం కలిగి ఏదైనా చేయగలటువంటి శక్తి ఉండేటువంటి వాళ్ళమని చెప్పి నారాయణుడు ఇరువురు మధ్యన కూడా ఏదైనప్పటికీ కూడా ఎవరికి ఎవరు తగ్గకుండా, అదే అహంకారము అంటాం, ఎవరికి ఎవరు కూడా తగ్గకుండా వాదించుకుంటూ ఉన్నారు. ఈ భగ్గుం అనేసరికి గర్వమోహితుడైనటువంటి ఆయన గర్వముతోని ఏమని చెప్తున్నాడు ప్రహ్లాదుడు, నేను దైత్యేంద్రుణ్ణి, అందువల్ల ధర్మాన్ని పరిరక్షించాల్సినటువంటి వాణ్ణి, ధర్మ రక్షణ చేయాల్సినటువంటి వాణ్ణి, ధర్మసేతు ప్రవర్తకుణ్ణి. నేనిక్కడ ఉండగా ఈ ఆశ్రమంలోని ఈ ద్విచర్యలు, ఈ దివ్య తీర్థంలోని అధర్మమైనటువంటివి ఒప్పుకోను అని చెప్పి ప్రహ్లాదుడు చెప్తూ వాదిస్తూనే ఉన్నాడు. సమర్థులం అంటున్నారు. ఏమిటి మీకున్నటువంటి సమర్థత? మీరు ఎందులో సమర్థులు? ఏది మీ సమర్థతని చూపించండి అంటే ఆయన దృష్టిలో తపో సంపన్నులు, బ్రాహ్మణోత్తములు యుద్ధాలు ఏం చేయగలరు అనేటువంటి ఆలోచన అన్నమాట ఆయనకి. మేము రెండిట్లోని సమర్థులమే, రెండూ చేయగలము, తపస్సు చేయగలము, యుద్ధము చేయగలమని చెప్పారు కాబట్టి ప్రహ్లాదుడు ఇక ఆగ్రహాన్ని తట్టుకోలేక వారితో వాదనకి దిగాడు. మీరు సమర్థులు అంటున్నారు, దేంట్లో సమర్థులు? ఏమి చేయగలుగుతారు? ఏది మీ సమర్థత ఏంటో నాకు చూపించండి. మీకు నిజంగా అంతటి యుద్ధ శక్తే ఉంటే ఒక్కసారి నాతో యుద్ధం చేయండి అనేటువంటిది చెప్పుతూ యుద్ధానికి కాలు దువ్వాడు. అంటే దైవ కార్యం, దైవ లీల ఎంత చిత్ర విచిత్రమో చూడండి. ఎప్పుడో ఒక్కసారి ప్రహ్లాదుడికి తనతోని యుద్ధం చేయాలి అనేటువంటి కోరిక కలిగినప్పుడు ప్రహ్లాదుడిచ్చిన వరానికి ఈ రకంగా వచ్చింది చూడండి. అది దైవీ శక్తి, అది దైవత్వం. ఆయనకిచ్చిన మాటకి అక్కడ యుద్ధం జరగాలి కాబట్టి ప్రహ్లాదుడి ద్వారానే అక్కడ వారు చూపించు, నీ యొక్క యుద్ధ బలం ఏమిటో చూపించండి, మీరు ఎలా యుద్ధం చేయగలరో. అంటే అప్పటి వరకు ప్రహ్లాదుడు నేను క్షత్రియుణ్ణి, నేను రాజుని, అందువల్ల నాకు యుద్ధం చేయడం నా ధర్మం, కానీ వీళ్ళు ఏమి చెయ్యలేరు, తపో సంపన్నులు, ఇవన్నీ ఏమిటి అంటే వాళ్ళని తక్కువ అంచనా వేసి, అందుకనే ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఒక్కటే ఉండాలి, ఒక్కటే లక్షణం ఉండాలి, ఒక్క దాంట్లోనే ప్రావీణ్యత ఉండాలి అనేటువంటిది చాలా తప్పు. మనకి అది తెలియపరచడానికే పరమాత్ముడు ఆడిన ఆట ఇది.
వీరు చెప్తున్నారు రెండిట్లోని మేము సమర్థులమే, రెండిట్లోని ప్రావీణ్యత ఉంది అని. ఎంత చెప్పినా వినడం లేదే. అంటే అహంకారభూయిష్ఠుడైపోయినటువంటి ప్రహ్లాదుడు 2 జరిగేటువంటిది అసాధ్యం. 2 లక్షణాలు ఉండడం అనేటువంటిది అసాధ్యం కాబట్టి అది జరిగే పనే లేదు. ఏదో సామర్థ్యం ఉందని చెప్తూ గొప్పలు చెప్తున్నారు కదా, మరి మీ సామర్థ్యాన్ని నాకు చూపించండి అని అహంకారపూరితంగా అక్కడ ప్రహ్లాదుడు యుద్ధానికి కాలు దువ్వాడు. కయ్యానికి కాలు దువ్వడం అంటారు చూడండి, ఆ రకంగా కయ్యానికి కాలు దువ్వి వారిని యుద్ధం చేయమంటాడు. ఈ ప్రహ్లాదుడు అడిగేటువంటి దానికి, అంతగా నీవు మా యొక్క శక్తిని చూడాలనుకుంటున్నావా, రా అయితే దిగు యుద్ధానికని అటు వారు తగ్గడం లేదు, ఇటు ప్రహ్లాదుడు కూడా తగ్గడం లేదు. ఈ రకంగా ఇరువురు కూడా ఏ రకంగా యుద్ధం చేసి ఎవరు గెలిచారు అనేటువంటిది రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. హరి ఓం తత్సు.